అందరికీ నమస్కారం అండి. పండుగలప్పుడు, శుభకార్యాలప్పుడు లేదా ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఇలా పూర్ణం బూరెలు చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటాయి. చాలా ఈజీగా పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరండి. ముందుగా గిన్నెలో 1 కప్పు మినప్పప్పు, 1.25 కప్పు బియ్యం వేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత ఇవి మునిగేలా నీళ్లు పోసి మూత పెట్టి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న వీటిని మిక్సీ గిన్నెలో కొద్దిగా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. రుబ్బు రోలు అందుబాటులో ఉంటే అందులో అయినా పిండిని రుబ్బుకోవచ్చండి. మిక్సీ పట్టుకున్న పిండిని ఇలా గిన్నెలో వేసుకోవాలి. ఈ పిండి మరీ పలుచగా లేకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా ఉంటే బూరెలకి కోటింగ్ బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 1 కప్పు శనగపప్పు తీసుకొని గిన్నెలో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి 1 గంట సేపు శనగపప్పును నానబెట్టుకోవాలండి. గంట తర్వాత నానబెట్టిన శనగపప్పును కుక్కర్లో వేసుకొని ఇందులో 1.5 లేదా 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. శనగపప్పు ఉడికేలోపు మరో స్టవ్ పై గిన్నె పెట్టి ఇందులో 1 కప్పు తురిమిన బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కరగనివ్వాలండి. మనం ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి. తీపి ఎక్కువ ఇష్టపడేవారైతే 2 స్పూన్ల బెల్లం ఎక్కువ వేసుకొని కరిగించుకోవచ్చు. బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీటిని పక్కన పెట్టుకోవాలండి. శనగపప్పు ఉడికిన తర్వాత కిందకు దించుకొని కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి పక్కన పెట్టుకొని నీటిని ఇలా గిన్నెలోకి వడగట్టుకోవాలండి. ఈ శనగపప్పు నీళ్లను రసం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి. ఇలా వడగట్టుకున్న తర్వాత పప్పు గుత్తితో శనగపప్పును ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలండి. లేదంటే శనగపప్పు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే రుబ్బు రోల్లో వేసుకొని అయినా మెత్తగా రుబ్బుకోవచ్చండి. ఈ శనగపప్పు పిండిలో ముందుగా కరిగించుకున్న బెల్లం నీటిని వడగట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదే కుక్కర్లో అయినా లేదా వేరే కడాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి సన్నని మంటపై 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇది ఇలా గట్టిపడే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 లేదా 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యి లేదా నూనె రాసుకొని శనగపప్పు మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయిలో బూరెలు చేసుకోవడానికి సరిపడా నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న మినప్పప్పు బియ్యం పిండిని ఇలా మరొకసారి బాగా కలుపుకోవాలండి. కావాలంటే ఇందులో వంట సోడా వేసుకొని కలుపుకోవచ్చు. మేము వేయలేదండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పూర్ణం ఉండలను ఇలా పిండిలో ముంచి కాగుతున్న నూనెలోకి నెమ్మదిగా వేసుకోవాలండి. ఇలా చేతితో వేసుకోవడం ఇబ్బందిగా ఉంటే 1 స్పూన్ తీసుకొని ఉండలను పిండిలో ముంచుకొని నూనెలో వేసుకోవచ్చండి. వీటిని నూనెలో వేసుకునేటప్పుడు సన్నని మంటపై ఉంచుకోవాలి. నూనెలో సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. నూనెలో వేసుకున్న వెంటనే వీటిని మరోవైపుకి తిప్పుకోకుండా కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాలనివ్వాలండి. బూరెలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా గరిటెతో ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన పూర్ణం ఉండలతో అన్నీ ఈ విధంగా చేసుకోవాలండి. పూర్ణం బూరెలు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. థ్యాంక్ యూ.